హీరో అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ. అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఉండాలా ఉండద్దా అనేది మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ సంధ్య థియేటర్ ఘటనపై బీజేపీ లీడర్స్ అల్లు అర్జున్ ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటి అంటే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా? అదే మనం ఈ వీడియో తెలుసుకుందాం. సొంతంగా పార్టీ పెట్టడం అంటే చాలా కష్టమే, చాలా మనీ కావాలి. బీజేపీ ఎలాగో సౌత్ లో స్ప్రెడ్ అవ్వాలి అనుకుంటుంది. బీజేపీ నార్త్ లో స్ట్రాంగ్ గా అనే విషయం అందరికీ తెలిసిందే. సౌత్ లో చాలా వీక్ గా ఉంది. అందుకే అల్లు అర్జున్ ని అడ్డం పెట్టుకుని బీజేపీ సౌత్ లో పాతుకుపోతుందా? అల్లు అర్జున్ ని బీఆర్ఎస్ పార్టీ అలాగే వైసీపీ పార్టీ కూడా సపోర్ట్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సెపరేట్ అజెండా ఉందనుకోండి, కానీ వైసీపీ పార్టీ అజెండా మాత్రం పవన్ కళ్యాణ్ ని కౌంటర్ చేయొచ్చు అల్లు అర్జున్ ని వాడుకొని. కానీ అల్లు అర్జున్ వైసీపీ పార్టీలోకి వెళ్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకు అంటే వైసీపీ ఒక రీజనల్ పార్టీ. అల్లు అర్జున్ థింకింగ్ కొంచెం హైలో ఉంటుంది కాబట్టి ఒకవేళ అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే మాత్రం బీజేపీలో జాయిన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే అల్లు అర్జున్ పాలిటిక్స్ లోకి ఇప్పుడే రాకూడదు అనేది నా ఒపీనియన్. అల్లు అర్జున్ ఏజ్ 42 years. ఈ ఏజ్ లో ఆయన పాలిటిక్స్ లోకి ఎంట్రీ అయితే అన్ని చాలా వాటికి దూరం అవ్వాల్సి వస్తుంది. ఐ మీన్ యాక్టర్ గా. అల్లు అర్జున్ ఇంకా చాలా సినిమాలు చేయాలి, మంచి మంచి రోల్స్ లో అందరిని మెప్పించాలి, చాలా అవార్డ్స్ తీసుకోవాలి. పాలిటిక్స్ లోకి ఎంట్రీ అయితే ఆయన గ్లామర్ ఫిట్నెస్ కూడా తగ్గుతుంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు పాలిటిక్స్ మేనేజ్ చేయొచ్చులే అంటే అది చాలా కష్టం, అది కుదరని పని. అయినా అల్లు అర్జున్ ది పాలిటిక్స్ లోకి వెళ్లే ఏజ్ కాదు. ఆయనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, యాక్టింగ్ కోసం ప్రాణాలు పెట్టేస్తాను అని అల్లు అర్జున్ చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. అలాంటి మంచి యాక్టర్ పాలిటిక్స్ లోకి వెళ్లి యాక్టింగ్ కి దూరం కాకూడదు అనేది నా ఒపీనియన్. అల్లు అర్జున్ గారు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వాలా వద్దా కమెంట్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.